ఇప్పటికేమో రాష్ట్రానికి గుమ్మం లాంటి జిల్లా అంటారు. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా జిల్లా నాయకులకు పై స్థాయిలో పెద్ద పీఠే వేస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాంటి ప్రాధాన్యత దక్కింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా అక్కడి హస్తం నేతలకు మాత్రం పూర్తి న్యాయం జరగడం లేదట. దీనికి సవాలక్ష కారణాలున్నాయని పైకి వినబడుతున్నా అసలు కిటుకంతా ఆ అగ్రనేతల దగ్గరే ఉందట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కిటుకు? జిల్లాకేమో 3 మంత్రులు, మరి నేతలకేవి పదవులు? అదిగో ఇదిగో అనడమేనా? ఆశావహులకు ఎదురుచూపులేనా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా మామూలుగా లేదిప్పుడు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు మొన్నటి పంచాయతీ ఎన్నికల దాకా ఆ పార్టీదే పైచేయి అయింది. 10 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ చేతిలోనే ఉండగా ఇటీవల మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. జిల్లాలో హస్తం పార్టీకి మొదట్నుంచి పట్టు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు డబులైందని చెప్పొచ్చు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక క్యాబినెట్లో అధిక ప్రాధాన్యత ఈ జిల్లాకే దక్కింది. ఏకంగా 3 మంత్రి పదవుల్ని కట్టబెట్టింది పార్టీ. డిప్యూటీ సహా ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వంలో కీలక స్థానాల్లోనే ఉన్నారు. జిల్లా నుంచి ఈ స్థాయిలో ఉద్దండులు ఉన్నా ఏమి లాభం? జిల్లా నాయకులు నామినేటెడ్ పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. 2 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ పదవులు భర్తీ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పేరుకే 3 మంత్రులు, ఆ జిల్లాకు దక్కిన పదవులు ఎన్నయ్యా అంటే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, భద్రాచలం రామాలయం చైర్మన్ వంటి కీలక పదవుల్ని ఇప్పటికీ భర్తీ చేయలేదంటే జిల్లాలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యానికి ఈ 3 మంత్రులే ప్రధాన కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే జిల్లాకు సంబంధించి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ 3 ఏకాభిప్రాయంతోనే సాధ్యపడుతుంది. అప్పుడే పదవులు భర్తీ చేయాల్సుంటుంది. లేకుంటే కొత్త రచ్చకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే అదిగో ఇదిగో అంటూ రోజులు గడుస్తున్నా పదవుల పందారంలో మాత్రం ముందడుగు వేయడం లేదట అధికార పార్టీ. కాకపోతే కంచుకోట లాంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఏంటి? లోకల్ నేతలు తీవ్రంగా మదనపడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన 3 నేతలు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అసెంబ్లీ మొదలు పంచాయతీ వరకు జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా హస్తానిదే హవా. మరి ఇంత చేసినా తమకు పదవులు దక్కకపోవడం పట్ల అధికార కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో నీరసించిపోతున్నారట. అప్పుడు ఇప్పుడు అంటూ ఆశలు పెడుతున్నారు తప్ప పని మాత్రం జరగట్లేదు. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకి ఎదురుచూపులే మిగులుతున్నాయి తప్ప ఎదురొచ్చి పదవిచ్చే పెద్ద నాయకులు కనిపించడం లేదట. పరిస్థితి ఎలా ఉందంటే జిల్లాలో మార్కెట్ కమిటీల నియామకం తప్ప ముఖ్యమైన పదవుల్ని ఇప్పటికీ భర్తీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. ముఖ్యంగా సుడా చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీలు పడుతున్నారు నేతలు. ఖమ్మం, పాలేరు, మదిర, వైరా నియోజకవర్గాల గ్రామాలను కలిపే ఈ స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ సుడా చైర్మన్ పదవికి 3 మంత్రుల అనుచరులు రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఒకరికి చైర్మన్ పదవి, మరికొంతమందికి డైరెక్టర్ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. కొత్త పాలకవర్గం కొలువు తీరితేనే కీలకమైన ఖమ్మం కార్పొరేషన్, సుడా పరిధిలో ఉన్న గ్రామాల్లో అభివృద్ధిపై తీర్మానాలు చేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అవేవీ లేకపోవడంతో చుట్టుపక్కల అభివృద్ధిపైనే ప్రభావం పడుతోంది. అయితే ఎంత తొందరగా తేల్చేద్దామనుకున్నా 3 మంత్రుల మధ్య ఏకాభిప్రాయం సాధించలేకపోతోందనే టాక్ ఉంది. భద్రాచలం రామాలయం పాలక మండలి విషయంలోనూ అందుకే ఆలస్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఆ ఊసే వినిపించలేదు. ఆలయ అభివృద్ధికి పెద్దగా నిధులు కూడా కేటాయించలేదన్న టాక్ ఉంది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ పని చేస్తుందేమో అనుకుంటే జిల్లా ప్రజలకు మళ్లీ నిరాశే. శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ముగిసినా ప్రభుత్వంలో కదలిక లేదు. మార్చిలో శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రాబోతున్న వేళ
ఆలయ చైర్మన్ పదవి కోసం కూడా పోటీ గట్టిగానే ఉంది. మరి ఊరించి ఉసూరు మనిపిస్తున్న పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి.